హాయ్ అండి అందరికీ. ఈరోజు మా కర్రీ ఏంటంటే, ఇగోండి చూసారా వంకాయలు కోసి పెట్టుకున్నాను. నిలువుగా గుత్తొంకాయ కూర వండుతున్నానండి. మా తోటలోనేనండి మేడ మీద. దానికి కావాల్సినవి నేను జీలకర్ర, ఒక లవంగం మొగ్గ, ఒక చెక్క, వీటివి గసగసాలు, ఒక పువ్వు మిక్సీ పట్టుకుంటున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, టమాటీలు, ఇక నేను మెంతి కూర కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా నూనె పొడి కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ నూనె పొడి ఇవన్నీ మిక్సీ పడతానండి. మిక్సీలోనే అన్నీ వేస్తానండి. ఉల్లిపాయలు, టమాటీలు అన్నీ వేస్తాను. మసాలా దినుసులు కూడా వేసాను. ఉప్పు కారం కూడా వేసిస్తున్నాను. తర్వాత కాస్త నూనె పొడి కూడా వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను. ఇది మిక్సీ పెట్టుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కింది. ముందు ఎండుమిర్చి వేస్తాం. నేను మెంతి కూర వేస్తానండి, నూనెలో మగ్గుతుందని. మెంతి కూర ఎండుమిర్చి వేస్తున్నానండి. ఇది బాగా వేగాలి, పచ్చివాసన పోయే వరకు వేపాలి. మనం వేసుకున్నాం కదా మిక్సీ గిన్నెలోనే ఆల్మోస్ట్ అన్నీ కలిపి అది మిక్సీ పెట్టుకున్నామండి. పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా వేస్తున్నాను. మొత్తం అన్నీ వేస్తానండి. ఉప్పు కారం పసుపు ఏమి వేయక్కర్లేదండి. ఇది బాగా పచ్చివాసన పోయే వరకు, నూనె పైకి తేలే వరకు వేపాలండి. వేపిన తర్వాత మనం వంకాయలు వేద్దాము. మసాలా ముద్ద అయితే వేగిందండి. మనం ఇప్పుడు వంకాయలు వేద్దాం. కలుపుకోవాలి. మనం కాస్త మధ్యగా మనం ఇప్పుడు మూత పెడదామండి. వంకాయలు మగ్గాలి కదా. ఈసారి ఆయిల్ పైకి తేలింది, వంకాయలు కూడా మగ్గాయండి. మనం ఇప్పుడు కాస్త పుల్ల వేద్దామండి. వంకాయలు ఎక్కువ కలపకూడదు, ఇడిపోతుంది. మామూలుగా కొద్దిగా వాటర్ కూడా వేస్తుంది. మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంది. ఈ జ్యూస్లో వంకాయలు బాగా మెత్తగా